న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి నేను ఎప్పుడు మేలుకొంటాను చెప్పండి? ఎప్పుడు మేలుకొంటాను? అర్ధరాత్రి వేళ మేలుకొంటాను. దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి అర్ధరాత్రి మేలుకొని. అర్ధరాత్రి మేలుకొని. అర్ధరాత్రి అంటే ఎన్ని గంటలు ఉంటుంది? అందరూ చెప్పండి, ఎన్ని గంటలు ఉంటుంది? 12 గంటల దాకా. ఎంతమంది నిద్రపోరో మీ చెయ్యి పైకి ఎత్తండి. 12 గంటల దాకా ఎంతమంది నిద్రపోరో చెయ్యి పైకి ఎత్తండి. దొంగల్లారా, మీరు మేలుకో ఉంటారు 12 దాకా. ఎందుకో తెలుసా? మీ చేతిలో ఉండే సెల్ ఫోన్ అట్లాంటిది. మీకుండే ఏ ఉంగర పేలు ఎగరుతూ ఉంటుంది, ఇట్లా ఎగురుతూ ఉంటుంది. గుడ్లు తెరుచుకొని చూస్తూ ఉంటారు. రేపో మాపో డాక్టర్ గారి దగ్గరికి పోతారు. డాక్టర్ గారిని అడుగుతారు, డాక్టర్ గారు కుడికనేమో సరిగ్గా అనిపించలే. డాక్టర్ గారికి తెలిసిపోతుంది, నిద్ర బాగపోతా ఉండవా అని. ఈ మధ్యన కొంచెం సరిగ్గా రావడం లే, వచ్చి సాయదు. ఎందుకో తెలుసా? దినాము ఈ డ్యూటీలోనే ఉంటాం, ఎగరేసే డ్యూటీలో. చిరంజీవి పోతానే, వాళ్ళ వాడు కొడుకు పోతానే, కోళ్ళు పోతానే, మన లోకేష్ పోతానే, వాళ్ళ నాయన చంద్రబాబు గారు పోతానే, జగన్ గారు పోతానే, వాళ్ళ చెల్లెలు షర్మిలమ్మ పోతానే, నువ్వు పోతానే, నేను వస్తానే ఉంటారు. ఎవరో కూడా వస్తూ ఉంటాడు, పొన్లు ఏళ్ళు గరుచుకొని జొల్లు గారుచుకుంటా అని అనుకుంటా. 12 దాకా నిద్రాడేది. దయచేసి వినాలి, ఎందుకు చెప్తానో తెలుసా? 12 దాకా ఒక నెట్లో ఉండిపోయినా, 12 దాకా దేవుడు చేసిన ఆ విధులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని మధ్యరాత్రుల్లో లేచి, ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. మోకాలు నొప్పులు తీసేశారు, స్తోత్రం. నేను తొందరగా పైకి రాలే, నేను కనిపిస్తానే ముసిలి గుంపు అంతా నన్ను చుట్టుకుంటుంది, మొత్తం బ్యాచ్ అంతా చుట్టుకుంటుంది. స్వర్ణమ్మ ముసిలి గుంపు అంతా చుట్టుకొని అంటారు, నాకు నెల నుండి ఇచ్చారమోనని. నేను ఆయనని వాడి ఇంటికాడ ఇచ్చిపెట్టి రారాదని, నెల నుండి ఇచ్చారమంటుంది. నేను అనేది నేను చేయమంటాం. ఇంకొక అక్క వస్తుంది, ఒళ్ళంతా సూదులు పొడిచినట్టుంది అని. ఇక రేపటి నుండి అడుగు దబ్బలాలతో పడమని చెప్పు. ఏం చేసేది? ఇంకా ఇంకొక ఆమె ఉంటుంది, ఈ మధ్య నడుము భలేనే వస్తూ ఉంది అని. కడుపు కూడా ఏమని అడుగు, ఎందుకంటే యూనిఫామ్గా ఉంటుంది, ముందుని వస్తుంది వెనకాన్ని వస్తుంది, అది బాగుంటుంది అని. ఇంకొక ఆమె ఉంటుంది, తల గిర్రని తిరుగుతాను, తీసాడు పెట్టేసి వచ్చి వాళ్ళు తిరిగే పనే ఉన్నదని. 1 2 కేసులు మోకాలు నొప్పులు అంటుంది, 2 తీసాడు ఇంటికాడ పెట్టేసి వచ్చేసేయి, లేకపోతే ఇప్పి నాకన్నా ఈ రిపేర్ చేసన్నా ఇస్తానని. అంతా ముసిలి గుంపే 70 80 ఏళ్ళు నన్ను చుట్టుకుంటారు. ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలా? వీళ్ళందరూ చెప్తే నాది దెబ్బకు పోతుంది. దయచేసి వినాల్సింది, దేవుని పిల్లలు వాక్యం సెలవిస్తుంది. ఏమన్నా తెలుసా? అర్ధరాత్రి వేళ నేను మేల్కొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ ఉద్యోగాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పు, నీ వ్యాపారాన్ని గురించి దేవునికి స్తోత్రాలు చెప్పు, మీ భార్య గురించి దేవునికి స్తోత్రాలు చెప్పు, నీ పిల్లల్ని గురించి దేవునికి స్తోత్రాలు చెప్పు, మన చర్చి గురించి దేవునికి స్తోత్రాలు చెప్పు. ఇమ్మానుయేలు పరిచర్యలు పలమనేరు ఉంది, హైదరాబాద్ ఉంది, మదనపల్లి ఉంది,
చాలా సంఘాలు ఉన్నాయి, చాలామంది సేవకులు ఉన్నారు, సేవకురాలు ఉన్నారు, వారి బిడ్డలు ఉన్నారు. మన ఇమ్మానుయేలు సహవాసాల్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అందరిని బట్టి మధ్యరాత్రిని కృపగల దేవుని ఎదుట, ప్రభా ఈ బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఫలానా తమ్ముడు క్యాన్సర్తో ఉన్నాడు ప్రభా, ఫలానా చెల్లి బ్యాక్ పెయిన్తో ఉంది స్తోత్రం, ఫలానా అక్క తండ్రి మానసికమైన వ్యాధితో బాధపడుతుంది స్తోత్రం, ఫలానా ఆయన ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నాడు స్తోత్రం. వగరన్నా చెప్తారా? ఆమె ఎప్పుడు చెప్పమంటాడు? ఎప్పుడు చెప్పమంటాడు? అర్ధరాత్రి. అర్ధరాత్రి చెప్పమంటాడు. మనోడు అర్ధరాత్రి పొరపాటున భార్య, ఏమయ్యా అర్ధరాత్రి పాస్టర్ గారు కృతజ్ఞతాస్తుతులు చెప్పమన్నాడు. ఆయనకు బుద్ధిలే, నీకు బుద్ధిలే, పొద్దున లేచి డ్యూటీకి పోదా, ఎవరు మూసుకొని పడుకో, తనినా అంటే ఛార్జీ లేకుండా మీ ఇంట్లో పోయి పడతాం అంటాడు. దయచేసి గమనించాల్సింది, అర్ధరాత్రి ఈరోజు నుండి ప్రారంభించండి. అర్ధరాత్రి ఈరోజు నుండి ప్రార్థించండి. ఇంక ఒళ్ళంతా సూదులు పొడిచే పని ఉండదు. మోకాలు నొప్పులు, తలకాయ తిరిగేది ఏడుంటుందో అన్నే ఉంటుంది తలకాయ, కనులు తిరిగేది ఉండదు, నడుము నొప్పి. చెప్పాలా ఈ కేసులు అన్నీ ఆడవాళ్ళవే, వాళ్ళు చెప్పడంలే. నడుము నొప్పి, భుజాల నొప్పులు, వాళ్ళు చెప్తారు భుజాలు భలే నొప్పిని, మరి ఇంత బాగా ఎగరేస్తా ఉండేవంటే నీకు చూపించాలి కదా అని. దయచేసి వినాలి, నేనే ఫిజియోథెరపీనా, దయచేసి వినాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మీ బిడ్డల గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ భర్త గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మధ్యరాత్రి మధ్యరాత్రి హల్లెలూయా. మధ్యరాత్రి ఒకరోజు చేయండి, రెండో రోజు చేయండి, మూడో రోజు చేయండి, నాలుగో రోజు చేయండి. నీకు తెలియకుండా ఐదో రోజు నువ్వే లేస్తావు. నీ భార్య అంటే అది మొదటి రోజు నిద్రపోయే సమే అనని లేదు, స్తోత్రాలు చెప్పు. ఐదో రోజు, ఆరో రోజు నీ భార్య నీకంటే ముందుగా లేచి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మా గ్రామాన్ని బట్టి స్తోత్రం, మా గ్రామ పెద్దలను బట్టి స్తోత్రం, మా గ్రామంలో ఉన్న యవనస్తుల్ని బట్టి స్తోత్రం, మా గ్రామంలో ఉన్న ఉద్యోగస్తుల్ని బట్టి స్తోత్రం, మా దేశంలో ఉన్న అధికారులను బట్టి స్తోత్రం, మా దేశంలో ఉన్న అన్ని మతాల వారిని, జాతుల వారిని తండ్రి మీరు దీవించినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మధ్యరాత్రిలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రారంభించండి ఆయన పాదాల చెంత. ప్రభు వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. అప్పుడు నీ అందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. ఎవరికి మధ్యరాత్రిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వానికి ఎవరు స్నేహితులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన వాక్యానుసారంగా జీవించేవారు స్నేహితులైపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యాన్ని అనుసరించేటటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వానికి స్నేహితులైతారు. లేకుంటే బద్మాషుగాళ్ళు స్నేహితులైతారు. ఎవరు స్నేహితులైతారు? నంబర్ 1 కేడీస్ స్నేహితులైతారు, చెప్పాంజిగాళ్ళు స్నేహితులైతారు. దయచేసి గమనించాల్సింది, చాలామందికి మంచి స్నేహితులు లేరు. ఈయన మాత్రము అని ఒకడు మూతి కోతి పెట్టినట్లు కూర్చో ఉంటాడు. నేను అనుకుంటాను, మా పర్లేదురా బాబు, ఈ చాలా భక్తిపడు, ఈ డోర్ దాటితేనే ఈయన అవతారం బయటకు వస్తుంది అని. ఓ పిల్ల దెయ్యంలాగా, అని రాక్షసిలాగా, తరువాత ఇరపాంచమ్మలాగా జుట్టంతా ఇట్లా
ఒక్కొక్కసారి పెద్ద కాటేరులాగా. మళ్ళా ఇక్కడికి వస్తానే ఆ దెయ్యం వదిలిపెట్టి లోపలికి వచ్చి సూత్రం 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 అని. ఇట్లా జరుగుతుందా అంటే జరుగుతుంది. మా బంధువు ఒక అన్న ఉండేవాడు. ఆయమ్మ భయంకరమైన రాక్షసి, బడబడ బడబడ అని ప్రార్థనకు వచ్చేది. చాలా బాగా భక్తిగా ఉండేది. ఆయన అనేవాడు, తమ్ముడు శేఖర్, ఏమికి అవసరం అట్లా ప్రార్థన చేయి. నేను కళ్ళు మూసుకొని ప్రభువా అక్కను ఆశీర్వదించి, అక్కను ఆశీర్వదించి, అక్కను ఆశీర్వదించి. ఆయన ఎప్పుడు చెప్పినాడుగా. ఒకసారి ఒక ఊరికి పోయేటప్పుడు ఆ దారిలోనే వాళ్ళ ఇల్లు, అన్నోళ్ళు ఇల్లు ఇదే కదా అని ఆ ఇంటికి నేను వెళ్తే ఏమైందో తెలుసా? ఆయన ఉన్నాడు, అక్క ఉంది. నేను కొన్ని మాటలు చెప్పి అన్న బయలుదేరుతానని ప్రార్థన చేస్తే నడిచింది మధ్య ప్రార్థనలో. నేను ఎగిరి అక్కడ పడి ఏమైందిరా స్వామి అనా, నీకు ఉన్నట్టుండి ఎవరైనా అరిస్తే అంతే కదా. ఏరి కళ్ళు తెరిచి చూస్తే నాయన ఇదేంద్రా ఎట్లుంది స్వామి అని. సరే మొత్తానికి ప్రార్థన చేస్తే అది అంటుంది, నాకు చెప్పకుండా వచ్చేసినావు కదరా, నేను చెప్పకుండా వస్తే అని, నేను చెప్పకుండా వస్తే నీకు అని అడిగితే నువ్వు వచ్చింటే నేను చింతమండలికి వెళ్ళిపోయిండేవో అంటరా. నువ్వు చెప్పకుండా వచ్చేసినావు కాబట్టి దొరికిపోతురా నీకని. ఓసి పిశాసి, ఈ పనులు కూడా చేస్తావా? నేను వస్తానని తెలిసింటే చింతమాని లేకపోయినంట. నేను నేను ఇల్లు వదిలిపెట్టిపోతే మళ్ళీ చింతమానిలో నుండి ఈ ఉమెన్ లెక్కొచ్చి ఉండేది. ఆయన అన్నాడు, శేఖర్ ఇప్పుడు దొరికిపోయింది, ఇది వదలొద్దు శేఖర్ అంటాడు. నేను అన్నా, వదిలే ప్రసక్తే లేదు. ఇద్దరు స్తోత్రాలు గట్టిగా హల్లెలూయా నువ్వు పోవాలని. నేను నుండి ఉన్నాను రా, నన్ను రే అంటుంది, అది దొంగదే. చాలా ఏళ్ళ నుండి ఉన్నాను రా నేనని. నాకు కోపం వచ్చింది, ఎవరు నీకు రే అని 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 నేను అప్పుడు ఒకసారి నాకు ఆలోచన వచ్చింది, నాకంటే పెద్దదేమో లాగా ఉంది, అందుకని రే అంటా ఉంది. నాకంటే దీనికి ఏజ్ ఎక్కువ ఉన్నట్టుంది, అందుకు నన్ను రే అంటా ఉంది. నేను కోపం వచ్చి రే అనకూడదు, నేను సేవకుడిని అనలేరా అంటుంది. మళ్ళా యేసు నామంలో పో అంటే పోతా లేరా అని, రే అనొద్దు అసహ్యం ఉంది నాకు అని మాటికి రే రే అని మొత్తానికి వెళ్ళిపోతానని ఎవడు ఉండమన్నాడు పో అని చెప్పంటే ధోమని పడింది. అన్న నీళ్ళు 2 జల్లు అన్నాడు. తమ్ముడా నాకు భయం, నువ్వే జల్లు అని. నువ్వు ఇన్నేళ్ళు సంసారం చేస్తే దాంతోనే భయం ఏందన్నా? ఈ రాత్రికి ఎట్లా తమ్ముడా నేను పడుకునేది ఇంట్లోనని, బయట పోయి పడుకో. దయచేసి గమనించాల్సింది, చాలామంది దయ్యాలతో కాపురాలు చేస్తూ ఉంటారు. సలినా నీళ్ళు నేనే సలినా లేచి అంటుంది, బాగుండవా శాఖ సైతానా, బాగున్నానులే అనుకొని అక్క ఇట్లా వెళ్ళిపోయింది దయ్యం. దయచేసి గమనించాల్సింది. మళ్ళీ రాలేదు. నేను ఆయన వచ్చినప్పుడు అంతా అన్నా ఎట్లుంది తమ్ముడా, ఈ మధ్యన చాలా బాగుంది తమ్ముడా, జాగ్రత్త అన్నా, దేవుని సన్నిధిని వదిలిపెట్టద్దండి. మళ్ళీ వచ్చినా వస్తుంది, అది ఒకటే రాదు. ఎన్ని వస్తాయి? ఏంటివి? చెడ్డమైన దయ్యాలని. దయ్యాలు పోయిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, మీరు గనక దేవుని యందు నిజంగా భయభక్తులు లేకపోతే చెడ్డవైన 7 దయ్యాలు వస్తాయని వాక్యం సెలవిస్తుంది. మీరు ప్రభువు బిడ్డలు, ఎప్పుడు బాగుండాల. అర్ధరాత్రి లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా. భర్తను దూషించద్దండి, భార్యను దూషించద్దండి, ద్వేషించద్దండి. వాళ్ళు మారినా మారకపోయినా అర్ధరాత్రి దేవునికి స్తోత్రాలు చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు. తండ్రి ఈ రాత్రి నాకు మెలకువ ఇచ్చినందుకు స్తోత్ర, నాకు ఇచ్చిన బిడ్డల కొరకు స్తోత్ర, నాకు ఇచ్చిన సంఘం కొరకు స్తోత్ర, నాకు ఇచ్చిన సేవకుని కొరకు స్తోత్ర, సేవకుని కుటుంబం కొరకు స్తోత్ర.
మరి బిడ్డల కొరకు స్తోత్ర, మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్ర. ఎక్కడెక్కడ మా బిడ్డలు మీ పని చేస్తున్నారో, లేకపోతే ఎక్కడెక్కడ వారి జీవనం కోసం పనులు చేస్తున్నారో ఆ పనులన్నీ ఆశీర్వదించండి ప్రభా. సంఘంలో ప్రతి కుటుంబము దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక, అభివృద్ధి అగునుగాక. యవనస్తులు మీ చేతిలో బాణములలాగా అగుదురుగాక. అర్ధరాత్రిలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. అర్ధరాత్రి మీ శబ్దం వింటే మీ చుట్టుపక్కల కుటుంబాలన్నీ విడుదల పొందుతాయి సార్. మీ చుట్టుపక్కల కుటుంబాలన్నీ విడుదల పొందుతాయి, పారిపోతాయి సార్. దయచేసి గమనించాలి.